ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారంపై పోలీసులు కొరడా జులించారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల దాడులు చేశారు. జిల్లాలో పలువురు వ్యాపారులు అమాయకుల అవసరాలను అవకాశంగా మలుచుకొని వ్యాపారం చేస్తున్నారు. భూములు, ఫ్లాట్లు, బంగారం తనఖాగా పెట్టుకొని అడ్డగోలు వడ్డీకి అప్పులిస్తున్నారని, ₹2 నుండి ₹5 వరకు వడ్డీ విధిస్తూ చక్రవడ్డీ లెక్కలు వేస్తూ అప్పు తీర్చలేని పరిస్థితిని కల్పించి చివరకు తనఖా పెట్టిన ఆస్తులను సొంతం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వడ్డీ వ్యాపారులను కట్టడి చేసేందుకు పోలీసులు నడుం బిగించారు. జిల్లాలో వరుస దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. కాగజ్ నగర్, ఆసిఫాబాద్, వాంకిడి మండలాలలో పలు కాలనీలలో నివసించే వడ్డీ వ్యాపారుల ఇంట్లో ఆసిఫాబాద్ ఏసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. అక్రమ వడ్డీ వ్యాపారానికి సంబంధించి విలువైన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్, రెబ్బెన, జైనూర్, వాంకిడి ఏదవుతుందో ఈ గ్రామాలలో ఈ ప్రైవేటు ఫైనాన్స్ అంటే అన్రిజిస్టర్డ్, అన్లైసెన్స్ కలిగిన వడ్డీ వ్యాపారస్తులు ఏదవుతుంటారో వడ్డీ వ్యాపారస్తులు మనీ సర్క్యులేటింగ్ చేసే వ్యాపారం చేసే వాళ్ళు ఏదవుతున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి ముమ్మడిగా ఈరోజు రేడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది. సాయంకాలం వరకు ఎవరి దగ్గర ఏం దొరికిందని చెప్పేసి పూర్తి స్థాయిలో డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. ఇంకా నడుస్తుంది, ఎంతమంది ఫిక్స్ కాలేదు. కాగజ్ నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, వాంకడి కావచ్చు, రెబ్బెన కావచ్చు, ఇంకా కంటిన్యూ అవుతాను. సరే, ఇది ఫిర్యాదు మేరకు చేస్తున్నారా లేకపోతే? ఫిర్యాదు ఏం కాదు. జనరల్గా ఏంటంటే ఈ వడ్డీ వ్యాపారస్తులతో సామాన్య ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ బాధ నుండి వాళ్ళు తప్పించడం కొరకు ఏదైనా వ్యాపారం చేసుకోవాల్సుకుంటే యాజ్ పర్ లీగల్గా పర్మిషన్ చేసుకుంటే బెటర్ అన్నట్టు ఉద్దేశం తప్ప ఎవరి ఫిర్యాదు ఏం లేదు. సరే, ఈ వడ్డీ వ్యాపారులకు ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, గైడ్లైన్స్ ఏమన్నా చేస్తున్నారు? అదే దొరికిన తర్వాత డీటెయిల్గా మాట్లాడతాం. ఓకే, రైట్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.